హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మన వీడియోలో పినోకియో థర్డ్ ఎపిసోడ్ని చూడబోతున్నాం. ఒకవేళ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకు టాల్బో నిద్రపోతున్నట్టుగా చూపిస్తారు. అయితే వాళ్ళ అమ్మ పిలవటంతో సడన్గా నిద్రలోంచి లేచి ఇది నిజమా అనుకుంటూ పరిగెత్తుకుంటూ హాల్లోకి వెళ్తారు. అక్కడ వాళ్ళ అమ్మ నాన్న భోంచేస్తూ ఉంటారు. వాళ్ళ అన్నయ్య అక్కడ టై కట్టుకుంటూ రెడీ అవుతూ ఉంటాడు. ఆఫీస్కి తిన్నంతటిని చూసి టాల్బో చాలా షాక్ అయిపోతాడు. ఇదంతా కలే అనుకుంటూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న, ఏంట్రా నీకేమైనా పిచ్చి పట్టిందా, వచ్చి ఇక్కడ కూర్చో తిందాందా అని పిలుస్తూ ఉంటాడు. అమ్మ మీరు వచ్చేసారా, ఇన్ని రోజులు జరిగిందంతా కలనా లేదా ఇప్పుడు జరిగేది కలనా అని సతమతం అవుతూ ఉంటాడు. అయితే తన నాన్న దగ్గరికి వెళ్ళి తన బుగ్గ గిల్లి అమ్మో ఇదంతా నిజమే అని సంతోషపడుతూ ఉంటాడు. వాళ్ళ అమ్మ చేయి పట్టుకుని అమ్మ నేను చాలా మిస్ అయ్యానని బాధపడుతూ ఉంటాడు. సడన్గా సోనియా అక్కడ ప్రత్యక్షమవుతుంది. అయితే తనని చూసి చాలా షాక్ అయిపోయి అమ్మ ఈ అమ్మాయి ఇక్కడ ఏం చేస్తుంది, తనని వెంటనే వెళ్ళిపోమని చెప్పండి అని అరుస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ నీకేమైనా మెంటల్ ఎక్కిందా, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావని చెప్పి తనతో పాటు భోంచేస్తూ ఉంటారు. టాల్బో తన టేబుల్ మీద ఉన్నటువంటి ఒక క్లాత్ని టచ్ చేసి అమ్మ నేను దీన్ని ఫీల్ అవుతున్నాను, మీరు చూసారా నేను దీన్ని ఫీల్ అవుతున్నానని అంటూ ఉంటాడు షాక్గా. వాళ్ళ పేరెంట్స్ దాన్ని చూసి తనకి ఏమైంది ఈరోజు అంటూ అందరూ కలిసి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అయితే ఆ క్లాత్ని టచ్ చేస్తూ ఉండగానే ఇది కళగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు టచ్ చేస్తుంది టేబుల్ మీద క్లాత్ కాదు, సోనియా యొక్క డ్రెస్. సో తను ఎంతకు లేవకపోవడంతో తన ముఖం మీద ఒకటి గుద్దుతుంది సోనియా. తర్వాత వీళ్ళందరూ భోంచేస్తున్నట్లుగా మనకు చూపిస్తారు. అయితే వాళ్ళ తాతయ్య, చూడు నువ్వు నా కొడుకుని ఎంత గట్టిగా కొట్టావు, వాడు ఏం చేశాడు అసలు, వాడికి చాలా నొప్పితో బాధపడుతున్నాడు అంటాడు. అయితే అప్పుడు వాళ్ళ నాన్న తనేదో చేసే ఉంటాడు అందుకే తిని కొట్టింది అంటాడు. అయితే సోనియా దీన్ని చూడ్డానికే బాగుంటాడు కానీ చేసేవన్నీ పిచ్చి పనులు అని అంటుంటుంది. అప్పుడు టాల్బో తన నోరుని మూసేస్తాడు. అయితే మీరిద్దరు కొట్టుకోవడం ఆపండి అని వాళ్ళ తాతయ్య అంటాడు. వాళ్ళ నాన్నతో సోనియా ఈ విధంగా ఉంటుంది, నాన్న ఈ రోజు నా ఇంటర్వ్యూ ఉంది, ఈసారి నేను ఎలాగైనా జాబ్ తెచ్చుకుంటాను అని అంటుంది. అప్పుడు వాళ్ళ నాన్న తనతో, ఆపిక నువ్వు ప్రతిసారి ఇలాగే చెప్తున్నావు, ఇప్పటికి 32 సార్లు ఫెయిల్ అయ్యావు ఇంటర్వ్యూలో, ఇంకా నీకు బుద్ధి లేదా, వెళ్ళి వేరే పని చూసుకో అంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న మీద తను గట్టిగా అరిచేసి నాకు జాబ్ ఖచ్చితంగా వస్తుందని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో టాల్బో వాళ్ళ నాన్న తనకు ఒక ఫోటో చూపించి నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో అని చెప్తాడు. అప్పుడు తను నాకు లవర్ ఉంది అని చెప్తాడు టాల్బో. అవునా అయితే మంచిది, మాకు త్వరగా పరిచయం చేయనంటాడు. అప్పుడు తన దగ్గరికి వచ్చి జుట్టు చూడు ఎలా ఉందో, ఇలా ఉంటే ఎవరు నీకు పడరని చెప్పి దాన్ని సరి చేస్తుంది. అప్పుడు టాల్బో తనతో నాకు ఇలా ఓవర్ సీన్స్ చేసేవారంటే అస్సలు నచ్చరని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ తర్వాత టాల్బో ఒక టాక్సీ డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాడు. అయితే అప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు సోనియా తనతో, మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, నేను తనకు మెసేజ్ చేశాను అమ్మ మీ దగ్గరికి వస్తున్నానని చెప్పింది. అప్పుడు టాల్బో తనతో, ఇంతవరకు 13 ఏళ్ళుగా మీ అమ్మ నిన్ను కలవాలని ఎప్పుడు అనుకోలేదు, కనీసం నీకు రిప్లై అయినా ఇచ్చిందా, అసలు నువ్వు ఏ నెంబర్కి చేస్తున్నావో కూడా తెలీదు అని అంటూ ఉంటాడు. సోనియా చాలా బాధపడుతూ ఈ విధంగా అంటుంది, నీకెందుకు మా అమ్మ అంటే ద్వేషం, మా నాన్నలాగే నువ్వు కూడా ఎప్పుడు మా అమ్మను ఏదో ఒకటి అంటూనే ఉంటావు, నీ గురించి ఎవరేం చెప్పినా నేను నమ్మను, అలాగే మా అమ్మ గురించి కూడా ఎవరేం చెప్పినా నేను నమ్మను, మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సోనియా. అప్పుడు టాల్బోకి గతంలో సోనియా వాళ్ళ స్టూడెంట్స్ అందరితో గొడవ పడుతుంది తన కోసం, అది గుర్తొచ్చి చాలా బాధపడుతూ తను వెళ్ళడాన్ని చూస్తూ ఉండిపోతాడు. అలాగే టాల్బో పర్సు మర్చిపోయి వెళ్ళిపోతాడు. అయితే దాన్ని వాళ్ళ నాన్న తీసి చూస్తున్నప్పుడు అందులో తన ఫోటో ఉండడం చూసి షాక్ అయిపోతాడు. వాళ్ళ తాతయ్య అది టాల్బోకి ఎంత అవసరమో నువ్వు వెళ్ళి ఇచ్చే అన్నప్పుడు బయటికి వెళ్తాడు. అప్పుడు టాల్బో ఒక వైపుకి ఎంత పిలుస్తున్నా అలాగే ఉండడం చూసి తను కూడా చూస్తాడు. తను సోనియా వెళ్తున్న వైపు చూస్తూ ఉంటాడు. దాన్ని వాళ్ళ నాన్న చూసి ఏదో ఆలోచిస్తూ ఉంటాడు తనలో తాను. నెక్స్ట్ సీన్లో సోనియా చలికి వణికిపోతూ బస్ స్టాప్లో బస్ కోసం ఎదురు చూస్తూ ఉంది. అప్పుడు తన దగ్గరికి టాల్బో వచ్చి కారు ఎక్కువ అంటాడు. అప్పుడు సోనియా నేను రాను, ఎందుకంటే నువ్వు మనీ అడుగుతావు అంటుంది. అవసరం లేదులే ఎక్కువ అంటాడు. కారులో కూర్చున్న తర్వాత అవును నువ్వు మార్నింగ్ ఎందుకు అలా చేసావు, నీకేం కల వచ్చింది అని అడుగుతుంది. నాకు ఒక కల వచ్చింది, అది నేను నీకు చెప్పలేను అంటాడు. అప్పుడు అయితే నాకు నా డ్రీమ్స్ నెరవేరాలి, నాకు ఏదైనా చెయ్యి అన్నప్పుడు సరే నా డ్రీమ్ని నీకు ఇస్తాను, దానికి కొంచెం ఖర్చు అవుతుంది అంటాడు. ఎంత అవుతుంది అని అడుగుతుంది. $10 అంటాడు. లేదు నేను $1 ఇస్తా అంటుంది. అలా అయితే కుదరదంటాడు. అప్పుడు తను డబ్బులు ఇచ్చేస్తుంది. తను వాటిని తీసుకొని తన షర్ట్ బటన్ ఒకటి ఇచ్చేస్తాడు. దాని సోనియా ఒక చైన్కి వేసుకొని తన మెడలో వేసుకుంటుంది. అప్పుడు ఈ 2 ఛానళ్ళ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు సోనియా వాళ్ళ అమ్మ గురించి. తను చాలా జీనియస్, ఎందుకంటే తను చీఫ్ అయిపోయింది ఇప్పుడు ఆ ఛానల్కి అని మాట్లాడుకుంటున్నప్పుడు అందులో ఒక అతను తను చాలా ఫ్రాడ్ చేస్తుంది, అన్ని అబద్ధాలు చెప్తుంది, లేని విషయాలను సృష్టించి వాళ్ళ ఛానల్ కోసం పాపులారిటీ రావడానికి ఇలా ట్రై చేసింది, అందుకే తను విన్ అయిపోయింది ఈ 10 సంవత్సరాల్లో అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నవాడు ఎలాగైతే నేను విన్ అయితే అయ్యింది కదా, పాపులర్ అయితే అయ్యింది కదా అని అంటూ ఉంటాడు.
నెక్స్ట్ సీన్లో సోనిహా మనకు పార్లర్లో కనిపిస్తుంది. తను వాళ్ళ అమ్మలాగా తయారవ్వాలని అనుకుని అక్కడికి వెళ్ళి ఉంటుంది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి పని చేసే ఆవిడ మీకు యాంకర్ లాగా కటింగ్ కావాలి కదా అని అడుగుతుంది. అంతలోనే తనకు ఒక మెసేజ్ వస్తుంది. అది ఎవరు పంపారంటే వాళ్ళ అమ్మ. దాన్ని చూసి తను చాలా సంతోషించి అక్కడ ఉన్న వాళ్ళందరికీ మా అమ్మ నాకు మెసేజ్ చేసింది అని హ్యాపీగా చెప్తుంది. అప్పుడు అందులో ఒక అమ్మాయి మీ అమ్మాయి కదా మీకు చేసింది, మీ అమ్మ మీకు కాక ఎవరికి చేస్తారన్నప్పుడు తను నాకు 13 సంవత్సరాల తర్వాత రిప్లై ఇచ్చింది అనగానే అక్కడ ఉన్న వాళ్ళు చాలా షాక్ అయిపోతుంటారు. తర్వాత సోనిహా ఈ విషయాన్ని టాల్బుకి ఫోన్ చేసి చెప్తుంది. అప్పుడు తనని బాధ పెట్టడం ఇష్టం లేక టాల్బు కూడా అవునా అయితే ఇది చాలా మంచి విషయం అని చెప్పి పెట్టేసి మనసులో పాపం పిచ్చి పిల్ల అని అనుకుంటాడు. ఒక ముసలైన వెహికల్ ని గుద్దేసి ఉంటాడు. అప్పుడు టాల్బు తన దగ్గరికి వెళ్ళి ఏమైంది అని అడుగుతాడు. బాబు నేను అలా వస్తుంటే ఈ వెహికల్ కి నా బండి గుద్దేసింది, ఈ ఓనర్ కనపడటం లేదు అన్నప్పుడు సరే మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి నేను దీని సంగతి చూస్తా అని పాప టాల్బు అక్కడే నిలబడి చూస్తున్నాడు ఆ ఓనర్ కోసం. తాను ఎప్పటికీ రాకపోయేసరికి అక్కడ ఒక లెటర్ పెట్టి నేనే బండిని డ్యామేజ్ చేశాను, ఒకవేళ మీకు మనీ కావాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి అని చెప్తాడు. ఆ బండి ఎవరిదో కాదు వీళ్ళ అన్నయ్యదే. కానీ వీళ్ళిద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకోరు. ఇంతలోపే టాల్బుకి కాల్ వచ్చి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సోనిహా వాళ్ళ నాన్న గతంలోకి వెళ్తాడు. అందులో వాళ్ళిద్దరిని చదివించడానికి తన దగ్గర మనీ ఉండవు. అయితే సోనిహా తను చాలా బాగా చదువుతాడు, నేనేం చదవను, సో తను నన్ను ఆపేయండి, తనని చదివించండి అన్నప్పుడు తన దగ్గరికి టాల్బు వచ్చి నాకు అసలు చదువు అంటేనే ఇష్టం లేదు, నేను ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, నువ్వు సైలెంట్గా ఉండి కాలేజ్కి వెళ్ళు అని చెప్తాడు. అప్పుడు సోనిహా నువ్వు నా కోసమే కదా ఇదంతా చేస్తుంది అన్నప్పుడు తన నోరుని మూసేస్తాడు. నెక్స్ట్ సీన్లో మనం వాళ్ళ అమ్మ ఆఫీస్లో సోనియాని చూస్తాం. అయితే వాళ్ళ అమ్మ ఫోటోని చూస్తూ అమ్మ నేను 13 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని కలవబోతున్నాను, నేను చాలా సంతోషంగా ఉన్నాను మిమ్మల్ని చూడటానికి అని చెప్పి తన 2 చేతులను చాపుతుంది. అంతలో ఒక అమ్మాయి తనను చూసి ఈ విధంగా అనుకుంటుంది, ఎవరి అమ్మాయి చాలా పిచ్చిదానిలో ప్రవర్తిస్తుంది అనుకుంటుంది. సోనియా ధైర్యం కోసం టాల్బు ఇచ్చిన చైన్ని చూస్తూ ఉంటుంది. తర్వాత తన దగ్గరికి ఒక ఎంప్లాయీ వచ్చి వాళ్ళందరి ముందుకి తినని తీసుకొని వెళ్తాడు. అయితే అక్కడే 13 సంవత్సరాల తర్వాత వాళ్ళ అమ్మని తను చూసి అమ్మ నేను వచ్చేసాను, ఇన్ని రోజులుగా నేను మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను, మీరు నన్ను ఇంకా గుర్తుపట్టలేదా అని మనసులో అనుకుంటూ అలాగే తను నిల్చుండిపోతుంది వాళ్ళ అమ్మని చూస్తూ. సోనిహా ఇంటర్వ్యూ చేసే వాళ్ళందరి ముందు వెళ్ళి చాలా కాన్ఫిడెంట్గా కూర్చుంటుంది. వాళ్ళు అడిగేటువంటి క్వశ్చన్స్కి తను చాలా కంగారు పడకుండా కాన్ఫిడెంట్గా ఆన్సర్స్ చేస్తుంది. కానీ అక్కడ ఉన్నటువంటి పర్సన్స్ మీకు పినాకియో ప్రాబ్లం ఉందని ఇందులో రాశారు, మీకు అది ఉందా అని అడిగారు. అప్పుడు తను పాపం తడబడుతూ అవును నాకు ఉందని చెప్తుంది. అప్పుడు వాళ్ళ అమ్మ మాట్లాడుతూ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు రిపోర్టర్గా ఎలా పనికి వస్తారు, ఎందుకంటే కొన్నిసార్లు అబద్ధాలు చెప్పాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి అన్నప్పుడు మీరు నన్ను చివరిసారిగా ఒక్కసారి పరీక్షించండి అంటుంది సోనిహా. అయితే వాళ్ళ అమ్మ తనకు టెస్ట్ పడుతుంది, కానీ దాంట్లో తను అబద్ధం చెప్పకుండా ఉండలేకపోతుంది, తనకి ఎక్కిలు వచ్చేస్తాయి. దీని ద్వారా తనను రిజెక్ట్ చేస్తారు. పాపం తను నడుచుకుంటూ అలాగే వస్తూ ఉంటుంది. వచ్చి అదే ఆఫీస్లో కూర్చొని ఉంటుంది సాయంత్రం వరకు కూడా. అప్పుడు ఆ ఇంటర్వ్యూ చేసే వాళ్ళతో పాటు వాళ్ళ అమ్మ కూడా అటువైపు వెళ్తూ తనను చూసి తన దగ్గరికి వస్తుంది. అయితే నువ్వు ఇంకా వెళ్ళలేదా అని అడుగుతుంది. నేను వెళ్ళలేదు, నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా అని సోనిహా అంటుంది. చెప్పు అంటుంది వాళ్ళ అమ్మ. నేను మీకు ఒకసారి కాల్ చేస్తాను, మీ ఫోన్ నాకు ఒకసారి చూపించండి అంటుంది. అప్పుడు తనకు కాల్ చేస్తుంది. కానీ వాళ్ళ అమ్మకు తన ఫోన్ నుంచి ఫోన్ చేస్తే ఫోన్ వెళ్ళదు. దీని ద్వారా తనకు అర్థమయ్యేది ఏంటంటే ఇన్ని రోజులు తను చేసింది వాళ్ళ అమ్మకు కాదు ఎవరికో. సోనిహా అనుకుంటుంది కదా నిజమే నేను మోసపోయాను, టాల్బు చెప్పింది నిజమే అని చాలా బాధపడుతూ ఉంటుంది అక్కడ. అప్పుడు వాళ్ళ అమ్మ అక్కడి నుంచి వెళ్ళబోతుంటే తను అమ్మ అని పిలుస్తుంది. వాళ్ళ అమ్మ తనని హక్ చేసుకొని నీ కోసం నా దగ్గర టైం లేదు అంటుంది కేటాయించడానికి. అప్పుడు ఆ మాట వినగానే సోనియాకి గుండాగినంత పనై అసలు ఏం చేయాలో కూడా తెలియక అక్కడే చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇన్ని రోజులు మెసేజ్ చేసినటువంటి పర్సన్కి మెసేజ్ చేస్తుంది, నన్ను ఇన్ని రోజులు మీరు మోసం చేశారు, మా అమ్మలాగా నాకు మెసేజ్ పంపారు ఈరోజు అంటుంది. అప్పుడు అతను ఆ మెసేజ్ని చూసుకొని షాక్ అయిపోతాడు. కొద్దిసేపు అయిన తర్వాత తను సోనియాకి కాల్ చేస్తాడు. అప్పుడు తన కాల్ లిఫ్ట్ చేసి అసలు నేను మీకు ఏం అన్యాయం చేశాను, మా అమ్మ ఇన్ని రోజులు నన్ను పట్టించుకోలేదు సరే, కానీ మీరు ఎందుకు అసలు రెస్పాండ్ అయ్యారు, నన్ను ఇన్ని రోజులు మీరు ఒక సైడ్ మోసం చేశారు అని చాలా బాధపడుతూ ఏడుస్తుంది. అటువైపు ఉన్నటువంటి పర్సన్ కూడా ఏం చేయలేక ఫోన్ పెట్టేస్తాడు. సోనిహా తను ఏడ్చుకుంటూ బయటికి వచ్చేస్తుంది. అప్పుడు అదే టైంకి టాల్బు కూడా అక్కడ ఉంటాడు. తన దగ్గరికి వద్దామని అనుకొని కాల్ చేస్తూ ఉంటాడు. తను కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఎక్కడున్నామని మెసేజ్ చేస్తాడు. అప్పుడు తను రిప్లైగా నేను మా అమ్మతో ఉన్నా, చాలా సంతోషంగా ఉన్నా అని కావాలని అబద్ధంగా మెసేజెస్ చేస్తూ ఉంటుంది. పాపం తను కూడా తను ఏడుస్తుంటే తనను చూడలేక అక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటాడు. పోనీ నేను రావాలా అని అడుగుతాడు. వద్దు మా అమ్మ నన్ను డ్రాప్ చేస్తానన్నది అని చెప్తుంది అబద్ధం. అయితే ఇక్కడ ఏం చేయలేక తను కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.
అలా ఏమనుకుంటాడో కానీ తిరిగి వస్తాడు. కానీ అక్కడ సోనియా ఉండదు. అటు తిరిగేసరికి వాళ్ళ అమ్మ ట్యాక్సీ అని పిలుస్తూ ఉంది. తనని చూసి చాలా కోపంగా ఉన్నా కానీ తన దగ్గరికి వెళ్ళక తప్పక వెళ్ళి తనని కార్ ఎక్కించుకొని మీరు టీవీలో కనిపిస్తారు కదా అని మాట్లాడుతూ ఉంటాడు. అవును, నాకు ఎక్కువ క్వశ్చన్స్ వేయడం ఇష్టం ఉండదని చాలా పొగరుగా తను చెప్పేస్తుంది ఆన్సర్. టాల్బు సోనియా వాళ్ళ అమ్మతో నాకు తెలిసిన ఒక అమ్మాయి మీ ఆఫీస్కి ఇంటర్వ్యూకి వచ్చింది ఈరోజు, తను సెలెక్ట్ అయిందా అని అడుగుతాడు. అప్పుడు తన పేరు అడిగినప్పుడు సోనియా అని చెప్తాడు. ఆ అమ్మాయి సెలెక్ట్ అవ్వలేదు, ఎందుకంటే తనకు పినాకియో ప్రాబ్లం ఉంది కాబట్టి ఒక రిపోర్టర్గా పనికిరాదని వాళ్ళ అమ్మ చెప్తుంది. ఇంతకీ నువ్వెవరు అని అడిగినప్పుడు నేను తన అంకుల్ని అవుతాను, మీరు కూడా తన అమ్మాయి అవుతారు కదా అని అన్నప్పుడు తన కార్ దిగిపోతుంది. వాళ్ళిద్దరి మధ్య పెద్ద డిస్కషన్ జరుగుతుంది. మీరు తన అమ్మ, తనకు సపోర్ట్ చేయొచ్చు కదా అని తను అడుగుతాడు. అయితే నేను అలాంటి ఎమోషన్స్ ఏవి పట్టించుకొని ఇప్పుడు పినాకియో ప్రాబ్లం ఉన్న వాళ్ళు అసలు రిపోర్టర్ గానే ఎప్పటికీ కూడా పనికిరారని అంటుంది. నెక్స్ట్ సీన్ లో సోనియా తన ఇంటికి వస్తుంది. తన రూమ్ కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పుస్తకాలన్నింటినీ ఒక బ్యాగ్ లో సర్దేసి ఎక్కడికో వెళ్తూ ఉన్నట్టు మనకు చూపిస్తారు. తర్వాత సీన్లో మనకు టాల్బు వాళ్ళ అన్నయ్యను చూపిస్తారు. అయితే వాళ్ళ ఫ్రెండ్ నువ్వెందుకు ఆ కార్ డ్యామేజ్ చేసిన వాడిని డబ్బులు అడగటం లేదు, ఇంత మంచిగా ఉంటే ఈ లోకంలో బతకలేవని చెప్తాడు. అయితే అదంతా వదిలే కానీ నీకేదో కాంట్రాక్ట్ దొరికిందన్నావుగా, అందులో నాకేమైనా జాబ్ ఇప్పిస్తావా అని అడుగుతాడు. సరే చూస్తానంటాడు. తనకి కొద్ది దూరంలో ఎవరో చాలా గొడవ పడుతూ ఉంటారు. అయితే వాళ్ళు ఎవరో కాదు, అంతకు ముందు వాళ్ళ నాన్న విషయంలో అబద్ధాలు చెప్పినటువంటి మేనేజర్ అండ్ అక్కడ ఉండే వర్క్ చేసే వాళ్ళను తాను గమనిస్తూ ఉంటాడు. అండ్ వాళ్ళ మాటలు కూడా విని అర్థం చేసుకుని వాళ్ళ వెనకాల వెళ్తే వాళ్ళు తప్పించుకుంటారు. తర్వాత సీన్లో టాల్బు వాళ్ళ ఇంటికి వస్తాడు. అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ తాతయ్య బాబు సోనియా అసలు కనిపించడం లేదు, తను నీకు ఎప్పుడు ఫోన్ చేసింది, ఫోన్ కూడా నాది ఎత్తడం లేదు, అసలు నాకు ఏదో భయంగా ఉందని చెప్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న కూడా తన కోసం వెతకడానికి వెళ్ళాడు, తనకు కూడా కనిపించడం లేదంట, తను కూడా వెతుకుతే ఉన్నాడు అని చెప్తాడు. అప్పుడు టాల్బు పరుగున బయటికి పరిగెత్తుతూ ఉంటాడు. అయితే అక్కడ క్రాకర్స్ కాల్చడం చూసి వాళ్ళ అమ్మతో గడిపినటువంటి క్షణాలను గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. అక్కడికి కొద్ది దూరం వెళ్ళేసరికి వాళ్ళ బిల్డింగ్ పైనుంచి సోనియా యొక్క ఫొటోస్ అండ్ కాగితాలు కింద పడుతూ ఉన్నట్టు కనిపిస్తాయి. దాన్ని చూసి పైకి చాలా వేగంగా పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు టాల్బు. ఇటువైపు సోనియా చాలా బాధతో తన బుక్స్ అన్నిటిని ఒక డబ్బాలో వేసి నిప్పుని దానిలో వేసి నా లైఫ్ అంతా పోయింది అనుకుంటూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అది సరిగ్గా అంటుకోపోవడంతో దాన్ని మళ్ళీ వెలిగిస్తామని తీస్తూ ఉన్నప్పుడు ఆ డబ్బాలోకి పడిపోతుంది. అప్పుడు తను నాకు ఈ పని కూడా చేయడం సరిగ్గా రాదని అనుకుంటుంది మనసులో. ఇటువైపు టాల్బు డోర్ని కొడుతూనే ఉన్నాడు. అయితే తను కొట్టడం చూసి ఎవరో వస్తున్నారని వెళ్ళి దాక్కుంటుంది ఒక చోట. తర్వాత తలుపు తెరుచుకుంటుంది. టాల్బు పైకి వచ్చి తన కిందేమైనా దూకిందేమో అని సోనియా అని అరుస్తూనే ఉంటాడు. అయితే ఒక దగ్గర సోనియా దాక్కున్నప్పుడు తనకు సడన్ గా ఎకిలు వస్తాయి. అయితే అటు తిరిగి చూసి టాల్బు చాలా ఊపిరి పీల్చుకుంటాడు. సోనియా ఇక్కడ నోరు మూసుకుంటుంది. అప్పుడు టాల్బు నేను నిన్ను చూసేసా కానీ నువ్వు బయటికి రా, అలాగే మీ అమ్మ కూడా నిన్ను రిజెక్ట్ చేసింది అనే విషయం కూడా నాకు తెలుసు అని చెప్పేస్తాడు. అప్పుడు సోనియా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. నా లైఫ్ అంతా పోయింది, నాకున్న పినాకియో ప్రాబ్లం ద్వారా నన్ను ఎవరు రిపోర్టర్గా యాక్సెప్ట్ చేయలేరు అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు టాల్బు నీకు ఇది కాకపోతే ఇంకొకటి అని అంటాడు. కానీ అప్పుడు సోనియా అసలు విన్నది, ఇది నా డ్రీమ్ అని బాగా ఏడుస్తూ ఉంటుంది. అయితే అప్పుడు తన బుక్స్ అన్ని లోపల పడేస్తున్నప్పుడు తను ఆపు, ఇదంతా నువ్వు చేయకు, ఓకే నీ బుక్స్ నాకు ఇస్తావా అని అడుగుతాడు. అప్పుడు సోనియా నా బుక్స్ నీకెందుకు, అమ్మేసుకుంటావా అని అడుగుతుంది. కాదు, మన ఇద్దరం కలిసి ప్రిపేర్ అవుతాం, ఇద్దరం రిపోర్టర్స్ అవుదాం అని అంటాడు. అప్పుడు టాల్బు చాలా హ్యాపీగా నవ్వుతాడు. సోనియా కూడా తనని చూసి నవ్వుతుంది. ఇక లాస్ట్ సీన్లో సోనియాకి ఎన్ని రోజులు మెసేజెస్ చేసినటువంటి పర్సన్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు అమ్మాయి కావాలి అన్నప్పుడు ఎవరు ఆ పినాకియో ప్రాబ్లం ఉన్న అమ్మాయి అయినా అని అంటుంది. అవును, తను నాకు చాలా నచ్చింది, నేను తనని ఎలాగైనా దక్కించుకొని తీరుతానని తన అమ్మకు చెప్తాడు.